హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మంగళగౌరి నోముకు కావాల్సిన లిస్ట్ మీకు చెప్తానండి. పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, ఒక్కలు, తమలపాకులు, పువ్వులు, టెంకాయ, పండ్లు, బియ్యం, బ్లౌజు, పీట, ముగ్గుపిండి, కొబ్బరి గిన్నె, నానిన శనగలు, తోరాలు, సెమ్మెలు, కడ్డీవత్తులు, హారతి దీపాలు, నైఫ్, పసుపు కొమ్మలు. ఇప్పుడు అందరూ నైటీలు వేసుకొని పూజ చేస్తున్నారండి. అలా కాదు, చీర కట్టుకొని కాళ్ళకు పారాన్ని పెట్టుకొని కళ్యాణ తిలకం దిద్దుకొని పూజ అయితే స్టార్ట్ చేయాలి. మొదటగా ఈశాన్య మూలకు ముగ్గు పెట్టి, ముగ్గు మీద పీట వేసి, పీట మీద బియ్యం వేసి, బియ్యం మీద బ్లౌజ్ పెట్టి, అందులో తమలపాకులు పెట్టి, ఒక పక్క గౌరమ్మను, ఒక పక్క వినాయకుని పెట్టి, గౌరమ్మకు తాంబూలంలో 5 తమలపాకులు, ఒక్కలు, పసుపు కొమ్మలు, కొబ్బరి గిన్నె, శనగలు, దక్షిణ, పండ్లు పెట్టాలి. వినాయకునికి 3 తమలపాకులు, 2 ఒక్కలు, 2 పండ్లు పెట్టాలి. పూజా విధానం వచ్చేసి మామూలుగా చేసుకొని శుద్ధోదక స్నానం అన్నప్పుడు టెంకాయ కొట్టాలి. నీరాజనం అన్నప్పుడు కడ్డీవత్తులు ఇవ్వాలి. తోర పూజ చేసుకోవాలి. హారతి దీపాలు, కథపాటి చదివినప్పుడు కాటుక పట్టుకోవాలి. అమ్మవారికి నైవేద్యం 5 కుడుములు సమర్పించుకోవాలి.